నెక్ ఎడ్జ్ ఫినిషింగ్ నమూనాలను తయారు చేయు అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: ఫేసింగ్ ఉపయోగించి నెక్ లైన్ను పూర్తి చేయుట, అవసరమైన పరికరాలు మరియు సాధనాలు, లాక్ స్టిచ్ సూయింగ్ మెషిన్ 1, ఐరన్ బాక్స్ 1, హ్యాండ్ నీడిల్ 1, సిజర్స్ 1, డ్రెస్ మేకర్ స్పిన్ 1 బాక్స్, లాంగ్ క్లాత్ లేదా పాప్లిన్ 1 మీటర్, సూయింగ్ థ్రెడ్ 1. అవుట్ సైడ్ ఫేసింగ్. గార్మెంట్ యొక్క రైట్ సైడ్కు అవుట్ సైడ్ ఫేసింగ్ కనిపిస్తుంది. ఇది అలంకరణకు ఉపయోగపడుతుంది మరియు నెక్ లైన్ లేదా ఆర్మ్ హోల్ యొక్క రా ఎడ్జ్లను హైడ్ చేస్తుంది. అవుట్ సైడ్ ఫేసింగ్ నారో ఆకారంలో లేదా బయాస్ కట్ ఫేసింగ్ కావచ్చు. దీన్ని ముందుగా రాంగ్ సైడ్న కుట్టి మరియు రైట్ సైడ్కు ఫోల్డ్ చేయాలి. పూర్తయిన గార్మెంట్ యొక్క రైట్ సైడ్ ముందుకి కనిపిస్తుంది. సెల్ఫ్ ఫేసింగ్. అదే ఫ్యాబ్రిక్ లేదా మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే తక్కువైన మరొక ఫ్యాబ్రిక్ నుండి సెల్ఫ్ ఫేసింగ్ను తయారు చేయవచ్చు. డార్క్ కలర్స్ కోసం డార్క్ ఇంటర్ఫేసింగ్ ఎంచుకోబడుతుంది. సీమ్ బల్క్గా ఉంటే ఇంటర్ఫేసింగ్ అంచు నుండి కొద్దిగా కత్తిరించవచ్చు, లేకపోతే ఇంటర్ఫేసింగ్ సీమ్ లోపల కుట్టండి. బయాస్ ఫేసింగ్. బయాస్ ఫేసింగ్ అనేది బయాస్పై కత్తిరించిన తేలికపాటి ఫ్యాబ్రిక్ యొక్క నారో స్ట్రిప్. ఇది పూర్తి చేసిన కర్వ్స్కు అనుగుణంగా షేప్ చేయబడుతుంది. విశాలమైన ఫేసింగ్ను తొలగించడానికి బయాస్ ఫేసింగ్లు తరచుగా షీర్ ఫ్యాబ్రిక్ పై ఉపయోగించబడతాయి. చిల్డ్రన్స్ గార్మెంట్ పై కూడా బయాస్ ఫేసింగ్లు ఉపయోగించబడతాయి. లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క బయాస్ స్ట్రాప్తో ఫ్యాబ్రిక్లపై బల్కీ ఫ్యాబ్రిక్ల మీద హెవీ షేప్డ్ ఫేసింగ్ తొలగించవచ్చు. బయాస్ ఫేసింగ్ పనిచేయు విధానం: కోరుకున్న విధంగా 2 బయాస్ స్ట్రాప్లను కట్ చేయండి. పూర్తయిన వాటి వెడల్పుతో పాటు 2 సీమ్ ఎలవెన్స్ల వెడల్పు ఉంచండి. అంచు యొక్క పొడవు సీమ్ లైన్స్ ప్లస్ 2 అంగుళాల పొడవుతో ఉండాలి. స్ట్రాప్ను పొడవులో సగానికి రాంగ్ సైడ్లో ఫోల్డ్ చేయండి. స్ట్రాప్ను అది సరిపోయే అంచు వలె షేప్ చేయడానికి స్టీమ్ ఐరన్తో ప్రెస్ చేయండి. రా ఎడ్జెస్ను సమానంగా ఉంచి గార్మెంట్కి స్ట్రాప్ను బాస్ట్ చేయండి. ఇప్పుడు స్ట్రాప్ను గార్మెంట్కి కొట్టండి. లోపల కర్వ్లపై బయాస్ స్ట్రాప్ను ఈజీగా పంపండి మరియు అవుట్ సైడ్ కర్వ్లపై స్టిచ్చింగ్ చేయండి. గార్మెంట్ సీమ్ ఎలవెన్స్ కంటే ఫేసింగ్ను నారోగా కత్తిరించడం ద్వారా సీమ్ ఎలవెన్స్ను గ్రేడ్ చేయవచ్చును. ప్రతి అర అంగుళానికి లోపల కర్వ్పై సీమ్ ఎలవెన్స్ను క్లిప్ చేయండి. ఫేసింగ్ లోపలికి తిప్పి మరియు అండర్ స్టిచ్ చేయండి. ఇది సీమ్ ఎలవెన్స్కి కొద్దిగా లోపలికి వెళ్లేలా చూస్తుంది. చివర్లన ట్రిమ్ చేయండి మరియు గార్మెంట్ ఓపెనింగ్ వద్ద 1/4 ఇంచెస్ ఫేసింగ్ యొక్క అంచును గార్మెంట్ లోపలికి స్లిప్ స్టిచ్ చేయండి. కాంబినేషన్ ఫేసింగ్. కాంబినేషన్ ఫేసింగ్ను ఆల్ ఇన్ వన్ ఫేసింగ్ అని కూడా అంటారు. స్లీవ్లెస్ డ్రెస్సెస్ లేదా బ్లౌజెస్ నీట్గా కనిపించడానికి దీన్ని ఉపయోగిస్తారు. కాంబినేషన్ నెక్ మరియు ఆర్మ్ హోల్స్ను 2 ప్రాంతాలకు ఒకే ఫేసింగ్ ఉపయోగించి నీట్గా చేసే పని చేస్తుంది. కాంబినేషన్ ఫేసింగ్ కొరకు వర్కింగ్ స్టెప్స్: డ్రెస్ ఫ్యాబ్రిక్ నుండి ఫేసింగ్ను కత్తిరించండి మరియు రాంగ్ సైడ్లు ఇంటర్ఫేసింగ్లో ఐరన్ చేయండి. ఫేసింగ్ యొక్క షోల్డర్ సీమ్లను సరిపోల్చి మరియు వాటిని కుట్టండి.
షోల్డర్ సీమ్లు ఓపెన్ చేసి ప్రెస్ చేయండి. గార్మెంట్ యొక్క రైట్ సైడ్ ఒకదానితో ఒకటి ఉంచి మరియు షోల్డర్ సీమ్ను కుట్టండి. షోల్డర్ సీమ్ ఓపెన్ చేసి ప్రెస్ చేయండి. ఫేసింగ్ మరియు గార్మెంట్ యొక్క రైట్ సైడ్ ఉంచి మరియు నెక్ లైన్ను కలిపి కుట్టండి. నెక్ లైన్ యొక్క కర్వ్ను కత్తిరించి వాటిని క్లిప్ చేయండి. గార్మెంట్ని ఫ్లాట్గా ఉంచి మరియు ఆర్మ్ హోల్ని పిన్ చేసి మరియు ఆర్మ్ హోల్ను మెషిన్తో కుట్టండి. ఆర్మ్ హోల్ను కట్ చేసి మరియు క్లిప్ చేయండి. అన్ని వైపులా ఇలాగే రిపీట్ చేయండి. గార్మెంట్ను రైట్ సైడ్కు తిప్పండి. ఇప్పుడు ప్రెస్ చేయండి. గార్మెంట్ యొక్క సైడ్ సీమ్లు మెషిన్తో కుట్టండి. సైడ్ సీమ్ ఎలవెన్స్తో పాటు మరియు ఫేసింగ్ యొక్క ఆర్మ్ హోల్ భాగం కింద రైట్ సైడ్స్ను కలపాలి. ఫేసింగ్లను అప్లై చేయటానికి టిప్స్. ఫేసింగ్లు అప్లై చేయటానికి కొన్ని టిప్స్ కింద ఇవ్వబడ్డాయి. షేపర్డ్ మరియు బయాస్ ఫేసింగ్లు రెండిటిని తక్కువ బరువు గల ఫ్యాబ్రిక్ నుండి కట్ చేసినట్లయితే గార్మెంట్కు బల్క్ని తగ్గించవచ్చు. మీరు ప్యాటర్న్ను మార్చాలి అంటే ఆల్టర్ ఫేసింగ్స్ మరియు ఇంటర్ ఫేసింగ్లు తప్పనిసరిగా మ్యాచ్ చేయాలి. ఫేసింగ్ నందు బటన్ హోల్స్ ఉండేలా ఇంటర్ఫేస్ చేయండి. ఫేసింగ్ను మృదువుగా మరియు ఫ్లాట్గా లోపలి కర్వ్ నందు క్లిప్పింగ్ చేసి మరియు అవుట్ సైడ్ కర్వ్ నందు నాచింగ్ చేయాలి. గార్మెంట్కు వెలుపలికి రోలింగ్ అయ్యే విధంగా షేప్డ్ మరియు ఫేసింగ్లు దిగువన కుట్లు వేయాలి. ఫేసింగ్ యొక్క వెలుపల చివర్లను పూర్తి చేయండి. అలాగే ఫేసింగ్ ఎడ్జ్ సీమ్ నందు కూడా చేయటానికి ఉపయోగించి పూర్తి చేయండి. రావెలింగ్ను నిరోధించడానికి అతి తక్కువ బల్క్ సీమ్ను ఉపయోగించి పూర్తి చేయవచ్చు. ట్యాక్ ఫేసింగ్లను అండర్ ఆర్మ్ సీమ్ లేక సైడ్ సీముల వద్ద మాత్రమే వేయండి. గార్మెంట్ మొత్తాన్ని వెలుపల ఫేసింగ్ చివర్లందు హ్యాండ్ స్టిచ్ చేయరాదు. ఒకవేళ అలా చేసినట్లయితే గార్మెంట్ చూస్తానికి కంటికి అంత ఇంపుగా కనిపించదు. రీక్యాప్. ఈ సెషన్లో మీరు నేర్చుకున్నవి: ఫేసింగ్ ఉపయోగించి నెక్ లైన్ను ఎలా పూర్తి చేయాలి. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.